4 to 5 ఇయర్స్ నుండి పెద్దగా క్యాంపస్ హైరింగ్ ఓన్లీ ఏదో స్మాల్ యూనివర్సిటీస్ అనే కదండి, టాప్ యూనివర్సిటీస్లో కూడా పెద్దగా హైరింగ్ లేదు లాస్ట్ 4 ఇయర్స్ నుండి. ఓకే, బట్ ఈ ఇయర్ స్పెషల్గా ఈ 2025లో అది నిన్న ఐఐటి కాన్పూర్లో క్యాంపస్ హైరింగ్ జరిగింది. అసలు రికార్డ్ బ్రేకింగ్, ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా హైరింగ్ అయితే తీసుకున్నారండి. ఈ హైరింగ్లో ఒక ఐటీ ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ కోర్ రిలేటెడ్ జాబ్స్, కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ, అండ్ ఐటీ రిలేటెడ్ కానీ, అండ్ ప్రొడక్షన్ రిలేటెడ్ కానీ, అండ్ బిజినెస్ రిలేటెడ్వి కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే హైర్ చేసుకున్నాయి టాప్ ఎంఎన్సీ కంపెనీస్, ఈవెన్ ప్రొడ్ బేస్డ్ కంపెనీస్. సో చెప్పాలంటే ఏ కంపెనీస్ వచ్చాయంటే టాప్ కంపెనీస్ అండి, లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, న్యూమిడియా కానీ, అండ్ ఎయిర్ బస్, కాల్ టవర్ రీసెర్చ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ టైప్స్ ఆఫ్ టాప్ ప్రొడ్ బేస్డ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ నిన్న ఐఐటి కాన్పూర్లో అయితే హైరింగ్ అయితే తీసుకున్నారండి. వాళ్ళు యాక్చువల్గా కొంత హైరింగ్ లిమిట్ హైరింగ్తో వచ్చారు, బట్ దాన్ని కొంత ఎక్స్పాండ్, కొంత వాళ్ళ హైరింగ్ ఏవైతే పర్సంటేజ్ అని కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు. అరౌండ్ 674 క్యాండిడేట్స్కి ఆఫర్లు కూడా రిలీజ్ చేశారు. ఇదైతే చాలా రికార్డ్ బ్రేక్ అని స్టూడెంట్స్ కూడా చెప్తున్నారండి ఐఐటి కాన్పూర్కి సంబంధించి. మరి మీకు డౌట్ రావచ్చు, ఎందుకు కంపెనీస్ ఇప్పుడు ఇంత సడన్గా ఇలా హైరింగ్ స్టార్ట్ చేస్తున్నాయంటే, సో మనందరికీ తెలిసిన విషయమే, ఎక్కువగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటంకి సంబంధించినవి కానీ, చిప్ డిజైన్కి సంబంధించి కానీ, సెమీ కండక్టర్స్ డిజైన్కి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం మార్కెట్కి అవసరం ఉంది, చాలా డిమాండ్ ఉంది. సో అందువల్ల ఈ ఐఐటి నుంచి ఎవరైతే స్టూడెంట్స్, మంచి ఎక్స్పర్ట్స్, మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళనైతే కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. మరి వీళ్ళకి ప్యాకేజ్ అయితే ఇంకా మీకు తెలిసిన విషయమే, యావరేజ్గా అయితే వీళ్ళకి ప్యాకేజ్ ఇచ్చింది 35 to 55 lakhs per annum. ఫ్రెషర్ సంగతి చెప్తుంది. ఓకే, మరి ఈ ఇంటర్నేషనల్ ఆఫర్స్ కూడా, కొంతమంది ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఆఫర్స్ రిలీజ్ చేసి వాళ్ళకైతే ఇంకా మీకు తెలిసిందే 1 crore ప్యాకేజ్ ఉంటాయండి. అన్ని ఇంక్లూడ్ కలిపి, అంటే పర్ఫార్మెన్స్ కానీ, స్టాక్స్ కానీ, ఇవన్నీ అమౌంట్ అంతా కలిపి, వాటి యొక్క కరెన్సీ సిటీసీ కలిపి కూడా 1 crore ప్యాకేజ్ అయితే అనౌన్స్ చేసే కొంతమంది క్యాండిడేట్స్కి. మరి ఎక్కువగా ఎలాంటి జాబ్ రోల్స్ హైర్ చేసుకున్నారంటే ఏఐ ఇంజనీర్, అండ్ చిప్ డిజైనింగ్ ఇంజనీర్స్, అండ్ క్లౌడ్ ఇంజనీర్స్, అండ్ బ్యాక్ ఎండ్, వీటి కూడా బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ సంబంధించి ఎస్డీకి సంబంధించినవి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్స్, అండ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్, అండ్ బిగ్ డేటా రిలేటెడ్ రోల్స్, అంటే అనలిటిక్స్కి సంబంధించిన రోల్స్. ఓకే, అండ్ అదేవిధంగా కోర్ ఇంజనీర్ రిలేటెడ్ జాబ్స్ కూడా అండి, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అండ్ ఏరోస్పేస్ కావచ్చు, వీటికి సంబంధించినవి కూడా 15 to 20% ఎక్స్ట్రా హైర్ చేసుకున్నారు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ కంటే కూడా రిపోర్ట్లు అయితే చెప్పారండి. ఈ హైరింగ్ని బట్టి మనం ఒక అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కొంత ఈ బిగ్ కంపెనీస్ కావచ్చు, ఫిన్టెక్ కంపెనీస్ కావచ్చు, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. లైక్ చిప్ డిజైనింగ్ కానీ, ఆర్ రీసెర్చ్ ల్యాబ్స్లో కానీ, క్వాంటమ్కి సంబంధించిన జాబ్స్ రోల్స్ కానీ, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్కి సంబంధించినవి కానీ, బిగ్ డేటాకి సంబంధించినవి కానీ, ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, ఈ జాబ్ రోల్స్ అన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. అండ్ అప్కమింగ్ ఇయర్స్లో మంచి ఐటీ ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి హైరింగ్ ఓన్లీ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లోనే జరుగుతాయా ఇండియాలో, ఆర్ ఒక రకమైన టైర్ 3, టైర్ 2 ఇలాంటి కాలేజ్లో కూడా, ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా జరుగుతాయి అనేది మనం ఇంకొక 2-3 months వెయిట్ చేస్తే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనకు అండర్స్టాండ్ అవుతుంది ఈ ఎంఎన్సీ కంపెనీస్ ఎప్పుడైనా సరే, ఈ ఇయర్ నుంచి అయినా సరే, 2026లో అయినా సరే, ఈ ఫ్రెషర్స్ జాబ్ రోల్స్కి హైర్ చేసుకుంటారా లేదా అనేది. సో ఎనీహౌ ఇదైతే నాకు పాజిటివ్ సైన్ అనిపించింది, ఎందుకంటే కంపెనీస్ కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈవెన్ ఫ్రెషర్స్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ హైరింగ్ ఇంత ఎక్కువ జరగటం, కంపేర్ టు ప్రీవియస్ 5 yearsని కంపేర్ చేసుకుంటే ఇంత హైరింగ్ ఎక్కువ జరగటము, అదే 1 dayలో ఆఫర్స్ కూడా రిలీజ్ చేయడం ఎంతమందికి అనేది రికార్డ్ అని రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు, ఐటీ ఇండస్ట్రీకి గుడ్ డేస్ రాబోతున్నాయా, ఆర్ లేక యావరేజ్గానే ఉంటుందా 2026లో అనేది కామెంట్ రూపంలోకి తెలియజేయండి. ఓకే, సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ టీమ్స్ ఛానల్ ఫాలో అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.